కాపీ చేద్దాం. x పవర్ క్వశ్చన్ నెంబర్ 10 5.5 లో క్వశ్చన్ నెంబర్ 10. x పవర్ x cos x plus x square plus 1 divided by x square minus 1. సో దీన్ని ఇది క్వశ్చన్ గా ఇవ్వటం జరిగింది. యూవి ఫామ్ లో తీసుకున్నాను సార్. అంటే ఒకసారి దాన్ని యూవి ఫామ్ లో తీసుకున్నాను. అంటే x పవర్ x cos x ని ఇంకా దాన్ని సెపరేట్ గా చేశాను. అలాగేనా? ఓకే, ఇలా చేయాలి. u ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ మనకి ఎక్స్పోనెన్షియల్స్ వేరియబుల్ ఉంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్ లో x cos x అని ఉంది. ఓకే, అందుకని దాన్ని మనం అలా తీసుకోవాలి. ఇంకా కంపల్సరీ సపరేట్ వాల్యూ ఏది నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం కాదనుకున్నా మనం v అని తీసుకోవాల్సిందే. సో ఈ రెండింటిని కొద్దిగా సపరేట్ చేద్దాం. సో ఇక్కడ పవర్ లో వేరియబుల్స్ వచ్చినాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ లాగరిథం. అయితే ఈ సైడ్ అవసరం లేదు. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. టేక్ లాగ్ ఆన్ both sides. Log u is equal to log of x power x cos x. So log u is equal to x cos x ni become coefficient ga రాద్దాం into log x. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఫంక్షన్స్ వచ్చాయండి మనకి. ఫస్ట్ వన్ x, second one cos x, and third one ఏముంది మనకి? థర్డ్ వన్ log x. థర్డ్ వన్ log x. అంటే మనం UVW ఫార్ములా యూజ్ చేయాలి. UVW ఫార్ములా యూజ్ చేసుకోవాలి. UVW ఫార్ములా యూజ్ చేయాలి డెరివేటివ్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ స్టెప్ రాయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ x. సో d by dx of log u equal to d by dx of x into cos x into log x. Okay, so d by dx of log u ante formula d by dx of log x ki telusundali meeku. 1 by x కాబట్టి రైట్. log u కి ఏమొస్తుందంటే 1 by u అని వస్తుంది into du by dx ఈక్వల్ టు ఈ 3 ఫంక్షన్స్ లో ఒక్కో ఫంక్షన్ కి డెరివేటివ్ చేస్తూ ఉండండి. రిమైనింగ్ 2 ఫంక్షన్స్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఓకే, అంటే ఫస్ట్ నేను x కి డెరివేటివ్ చేస్తున్నాను 1. అప్పుడు x కి ఎప్పుడైతే డెరివేటివ్ చేశానో 1 అని, రిమైనింగ్ 2 ఫంక్షన్స్ అలాగే వస్తాయి. cos x into log x. దీనికి సంబంధించినటువంటి ఫార్ములా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. d by dx of UVW 3 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా? ఫస్ట్ u dash VW అంటే ఏంటి? u కి ఫస్ట్ ఫంక్షన్ కి డెరివేటివ్, రిమైనింగ్ 2 వాల్యూస్ అలాగే వస్తాయి. ఆ తర్వాత ఏం చేస్తున్నామంటే సెకండ్ ఫంక్షన్ కి డెరివేటివ్ ఫస్ట్ లాస్ట్ ఫంక్షన్ లో, అంటే ఫస్ట్ ఫంక్షన్ u అలాగే వస్తుంది, లాస్ట్ ఫంక్షన్ w అలాగే వస్తుంది. అంటే సెకండ్ టర్మ్ గా మధ్యలో వాల్యూకి డెరివేటివ్, ఫస్ట్ టర్మ్ గా ఫస్ట్ వాల్యూకి డెరివేటివ్, సెకండ్ టర్మ్ గా సెకండ్ వాల్యూకి డెరివేటివ్, థర్డ్ టర్మ్ గా థర్డ్ వాల్యూకి డెరివేటివ్, అంటే UVW డాష్.
ఇలా చేయటాన్నే డెరివేటివ్ ఆఫ్ యువిడబ్ల్యూ అని పిలుస్తున్నాం. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే ఎక్స్కి డెరివేటివ్ చేశాను. ఎక్స్కి డెరివేటివ్ మనందరికీ తెలుసు, అది 1 వస్తుందని. సో 1 యాజ్ ఇట్ ఈస్ గా రాసేసి రిమైనింగ్ 2 ఫంక్షన్స్ కాస్ ఎక్స్ అండ్ లాగ్ ఎక్స్ అలా మల్టిప్లై చేస్తూ రాసాం. అండ్ నౌ సెకండ్ టర్మ్ ప్రిపేర్ చేయబోతున్నాం. కాబట్టి సెకండ్ టర్మ్ కి డెరివేటివ్ ఏంటా అని ఆలోచించాలి మీరు. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ సెకండ్ టర్మ్? కాస్ ఎక్స్ కదా. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటంటే మనకి మైనస్ సైన్ ఎక్స్. ఓకే, సో మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ రిమైనింగ్ ఫంక్షన్లు అలాగే రాయాలి, వాటిని ఏం చేయకూడదు మీరు. ప్లస్ ఈసారి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే వెళ్ళిపోవచ్చు. ఆల్వేస్ ప్లస్ తీసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ టర్మ్ గానేమో ఫస్ట్ ఫంక్షన్ కి డెరివేటివ్, రిమైనింగ్ 2 అలాగే ఉంటాయి. సెకండ్ టర్మ్ గా సెకండ్ ఫంక్షన్ కి డెరివేటివ్, రిమైనింగ్ 2 అలాగే ఉంటాయి. థర్డ్ ఫంక్షన్ గా థర్డ్ దానికి డెరివేటివ్, రిమైనింగ్ 2 అలాగే ఉంటాయి. అంటే ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ 1/x. సో యువిడబ్ల్యూ కంప్లీట్ చేసాం. లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ 1/x కదా ఇక్కడ రాసాం. ఫస్ట్ సెకండ్ ఫంక్షన్ అలాగే వస్తాయి మనకి. క్వశ్చన్లో ఎలాగుందో ఎక్స్ కాస్ ఎక్స్ అలాగే వస్తాయి. లాగ్ ఎక్స్ కి మాత్రం డెరివేటివ్ అవుతుంది 1/x. సో దీని డెరివేటివ్ కంప్లీట్ అయిపోయింది. నౌ du by dx is equal to u into cos x into log x. ఈ మైనస్ ముందుకు వచ్చేస్తుంది. మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్, చూడండి ఇక్కడ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయండి, ప్లస్ కాస్ ఎక్స్. ఇక్కడ యు అంటే మెన్షన్ చేద్దాం. యు అంటే ఏంటంటే ఎక్స్ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ cos x into log x minus x sin x into log x plus cos x. So say this is equation number 1. Next. Okay, complete note చేసుకున్నారా? నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ డెరివేటివ్ అయిపోయింది. u కి డెరివేటివ్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ కి మన క్వశ్చన్ లో ఇచ్చిన సెకండ్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 1, దీనికి డెరివేటివ్ చేయబోతున్నా. జస్ట్ u by v యూజ్ చేస్తే సరిపోతుంది. సో రైట్ డౌన్ డైరెక్ట్లీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ x, dv by dx is equal to d by dx of x square plus 1/x square minus 1. That is equal to మనకి డినామినేటర్ లో v స్క్వేర్ అని వస్తుందండి. అందుకని నేను డినామినేటర్ ఏదైతే ఉందో ఇక్కడ డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ని హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఎందుకంటే u by v ఫార్ములా తెలుసు మనకి, vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. v అంటే డినామినేటర్, v u డాష్, u డాష్ అంటే న్యూమరేటర్ కి డెరివేటివ్. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ ఎంత అండి? 2x. 1 కి డెరివేటివ్ 0. v u డాష్ ఇక్కడ నేను యూజ్ చేసిన ఫార్ములా మెన్షన్ చేస్తున్నాను. v u డాష్ మైనస్ u v డాష్. u అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, v డాష్ అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్, దట్ ఈస్ 2x. u డాష్ మైనస్ u డాష్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ లో రెండిట్లో ఏముందో చూడండి, కామన్ గా ఏదన్నా అవకాశం ఉందేమో చూడండి. 2x అనేది కామన్ కనపడుతుంది న్యూమరేటర్ లో. సో 2x కామన్ తీసాను. అప్పుడు నాకేమొస్తుందంటే ఫస్ట్ టర్మ్ నుంచి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది,
సెకండ్ టర్మ్ నుంచి మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వచ్చాయి. హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ -1 అంటే -2 హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 2x ఇంటూ -2 అంటే -4x divided by x square minus 1 whole square. So say this is equation number 2. Therefore from 1 and 2 write down from 1 comma 2 dy by dx is equal to ఈ రెండు డెరివేటివ్స్ ని యాడ్ చేసి రాయండి. ఏదన్నా ఒక స్టెప్ మీరు రాయదలుచుకుంటే ఇలా రాయండి du by dx plus dv by dx. du by dx అంటే మెన్షన్ చేస్తున్నాను x పవర్ x cos x into cos x into log x minus x sin x into log x plus cos x. dv by dx అంటే -4x by x square minus 1 whole square. సో ఫైనల్ గా దిస్ వన్ మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. ఓకే, కాపీ చేస్తారా? నెక్స్ట్ వాల్యూని u1 తీసుకుందాము. v is equal to x sin x whole power 1 by x. ఇలా తీసుకుందాం. Applying log on both sides. Log v is equal to log of x sin x whole power 1 by x. So log v is equal to ఈ 1 by x become coefficient అయిపోయింది 1 by x into log of x sin x. ఓకే, నెక్స్ట్ డెరివేటివ్ చేస్తున్నాను డిఫరెన్షియేటింగ్ with respect x. Differentiating with respect x, d by dx of log v equal to d by dx of 1 by x into దీన్ని extension formula తీసుకోండి log x plus log sin x. మనం ఇందాక యూజ్ చేసినటువంటి యువి ఫార్ములానే మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇందాక మనం యూజ్ చేసినటువంటి యువి ఫార్ములా ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ ఎట్లా log v కి డెరివేటివ్ 1 by v into dv by dx is equal to ఇక్కడ u into v ఫార్ములా యూజ్ చేద్దాం. ఫస్ట్ u v dash అంటే log x కి డెరివేటివ్ 1 by x ప్లస్ log sin x కి డెరివేటివ్ 1 by sin x into sin x కి డెరివేటివ్ cos x. ఓకే, ఇది అర్థమైందా? ఫస్ట్ ఉన్న ఫంక్షన్ అలాగే రాసేసాను బయట. u v dash అంటే చూడండి log x కి డెరివేటివ్ 1 by x log sin x కి డెరివేటివ్ 1 by sin x into cos x u v dash plus vu dash అంటే log x plus log sin x into 1 by x కి డెరివేటివ్ minus 1 by x square. 1 by x కి డెరివేటివ్ ఎంత? minus 1 by x square. ఇది ఐడియా ఉంది కదా మీకు ఫార్ములా d by dx of 1 by x అంటే minus 1 by x square. Fine.
నౌ dv బై ఒక స్టెప్ తీసుకుందాం. 1/v ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కంప్లీట్ గా 1/x తో మీరు క్యాలిక్యులేట్ చేసేసేయండి. క్యాలిక్యులేట్ చేసేస్తే ఏమొస్తుంది మనకి, 1/x² ప్లస్ 1/x ఇంటూ cos x బై sin x అంటే cot x, యా ఎస్, ప్లస్ ఇంకా రిమైనింగ్ తర్వాత ఏమున్నాయి చూడండి, ఈ రెండు మల్టిప్లికేషన్ లో ఉన్నాయి అన్నమాట. vu డాష్ కదా, మల్టిప్లికేషన్ లో ఉంటే దీన్ని ఏమని రాయొచ్చు మీరు, log ఆఫ్ x sin x అని రాసేసుకోవచ్చు ఈ రెండింటిని బై x². ఇక్కడ సైన్స్ మార్చుకోండి, మైనస్ పెట్టేసుకోండి ఇక్కడ. ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు v నటు మూవ్ చేద్దాం మనం. dv బై dx ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ 1/x² ప్లస్ cot x బై x మైనస్ log ఆఫ్ x sin x డివైడెడ్ బై x². v అంటే రీప్లేస్ చేద్దాం, v అంటే x sin x హోల్ పవర్ 1/x, x sin x whole power 1/x into 1/x² plus cot x whole divided by x minus అక్కడ ఏది ఉందో అది రాసేయటం యాజ్ ఇట్ ఈస్ గా, log of x sin x whole divided by x². సో సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇకపోతే లాస్ట్ లో ఒక స్టెప్ మనకు మిగిలింది, ఏంటంటే అది రెండు డెరివేటివ్స్ ని యాడ్ చేయటం. ఓకే, రెండు డెరివేటివ్స్ ని యాడ్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 అని రాయండి. ఫ్రమ్ 1, 2 dy బై dx ఈజ్ ఈక్వల్ టు, ప్లేస్ సరిపోదేమో అయినా ట్రై చేద్దాం. ఈ డెరివేటివ్స్ కొంచెం, ఈ డెరివేటివ్ ఒకటే కొంచెం పెద్దది వచ్చినట్టుంది మనకి. ఫస్ట్ ఇది కాపీ చేద్దాం. x cos x హోల్ పవర్ x ఇంటూ 1 minus x tan x plus log x cos x plus x sin x whole power 1/x into 1/x² plus cot x by x మైనస్, ఇక్కడ ఉంది చూడండి, మైనస్ log ఆఫ్ x sin x whole divided by x². సో దిస్ వన్ మనకి క్వశ్చన్ కి ఆన్సర్. జాగ్రత్త కాపీ చేయండి. అంటే యూవి ఈసారి యూవి అని తీసుకొని లాగ్ వేసేసి రెండు సైడ్స్ కి దాంతో డెరివేటివ్ 0 అవుతుంది. అదే కదా, అంటే లాగ్ తీసుకోకూడదా? లాగ్ తీసుకోవాలి. ఒకటి నేను చేసి చూపిస్తాను, అర్థమవుతున్నా. అయితే y అని రాదు ఈసారి, మనకి కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఇప్పుడు చేసేది. అంటే ఇప్పుడు మీరు ఇందాట మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, అయినా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఫంక్షన్స్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడెక్కడ y లేదు, మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, y ఎక్కడ ఉందో చూపించండి నాకు, లేదు. అన్ని ఎక్సెల్లోనే ఫంక్షన్స్ ఉండటం జరిగింది. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఓన్లీ అన్ని కూడా ఎక్స్లే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి అన్ని ఎక్స్లే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి అన్ని ఎక్స్లే ఉంటాయి. వై ఎట్టి పరిస్థితుల్లో మీకు రాదు. ఓకే, కానీ ఇప్పుడు ప్రాబ్లం చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ప్రాబ్లం చూడండి, వై ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయి ఉంది దీనిలోనే. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తాం? సో ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ది, డిఫరెంట్ అంటే మరి అంత డిఫరెంట్ ఏం కాదు, మన ప్రొసీజర్ సేమ్. ఓకే, ఈ ప్రాబ్లం చేసి చూపిస్తాను, మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలనేది. చెప్పేదానికన్నా కూడా చేస్తే మీకు బాగుంటుంది. లెట్ సేమ్ ఇందాట్లాగే 2 types ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో నేను సొల్యూషన్ కింద u ఈజ్ ఈక్వల్ టు x పవర్ y అని తీసుకుంటున్నాను, అండ్ ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు y పవర్ x. ఈ ఈజ్ ఈక్వల్ టు యువతలో ఉన్న కాన్స్టెంట్ తో మనకు సంబంధం లేదు, దట్ డెరివేటివ్ 0. ఓకే ఫైన్, డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 0, మనం చేయాల్సిన పని లేదు. దాన్ని ఒకవేళ ఏదైనా ఇక్కడ కూడా ఎక్స్ సైన్లు ఏదైనా సమ్, ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ కూడా
ఏదైనా ఎక్స్లు లేకపోతే వైలో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు సే డబ్ల్యూ యువిడబ్ల్యూ అట్లా తీసుకోండి. ఓకే, మోస్ట్లీ ఇవ్వడు, ఈక్వాలిటీ అవతల ఇవ్వటం అట్లా జరగదు. ఒకేలా జరిగితే తీసుకోండి అట్లాగా. ఇప్పుడు నేను లాగ్ తీసేసుకుంటున్నాను చూడండి. లాగ్ యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా లాగ్ అప్లై చేస్తున్నాను, లాగ్ ఎక్స్ పవర్ వై. నెక్స్ట్ ఇక్కడ కూడా లాగ్ తీసేసుకుంటున్నాను, లాగ్ వి ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై పవర్ ఎక్స్. సో లాగ్ యూ ఈజ్ ఈక్వల్ టు, ఈ వైని ముందుకు తీసుకొచ్చేస్తే వై లాగ్ ఎక్స్. సో లాగ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ వై. ఫైన్, అర్థమైందా మీకు? ఓకే, లాగరిథం అప్లై చేసినప్పుడు పవర్స్ ముందుకు వస్తాయి. వెరీ సింపుల్ రూల్. లాగరిథం ఎప్పుడైతే అప్లై అవుతుందో అప్పుడు ఆ పవర్ బికమ్ కోఎఫిషియంట్. ఇలా నార్మల్ గా మారిపోయాక మీరు డెరివేటివ్ చేయటం స్టార్ట్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. ఇక్కడ కూడా అంతే, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. సో dy dx of log u is equal to dy dx of y log x. ఇక్కడ కూడా dy dx of log v is equal to dy dx of x into log y. log u కి డెరివేటివ్ 1 by u into du by dx is equal to, ఇక్కడ u into v ఫార్ములా యూజ్ చేయాలి మీరు. ఓకే, u v డాష్, ఇది y కదా, y యాస్ట్ ఇది రాశాను. log x కి డెరివేటివ్ చెప్పండి నాకు, 1 by x. ఇంక ఇవన్నీ మీకు మైండ్ లోకి వచ్చేయాలి. u v డాష్ ఇంకా అలవాటు అయిపోవాలి మీకు ఇవి, డెరివేటివ్ అనగానే. u v డాష్, v డాష్ అంటే u అంటే y, v డాష్ అంటే log x కి డెరివేటివ్ 1 by x ప్లస్ vu డాష్. ఓకే, v అంటే ఏంటంటే log x, y కి డెరివేటివ్ dy by dx. ఓకే ఫైన్, ఇది అర్థమైందా మీకు? ఇటు కూడా వర్క్ చేద్దాం, ఇటేం వస్తుందో చూద్దాం. సో dy by dx of log v, log v కి డెరివేటివ్ 1 by v into dv by dx ఈక్వల్ టు, ఇక్కడ డెరివేటివ్ ఏమొస్తుంది, ఇది u v డాష్, log y కి డెరివేటివ్ 1 by y into dy by dx, 1 by y into dy by dx vu v డాష్ ప్లస్ vu డాష్ అంటే log y into x కి డెరివేటివ్ 1. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్ చూడండి, du by dx is equal to u into ఈ is equal to యూనిట్ తీసుకొచ్చాను, y by x ప్లస్ log x into dy by dx. ఇక్కడ మీరు కొద్దిగా ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏంటయ్యా అది ఎక్స్ట్రా వర్క్ అంటే, ఈ u అంటే ఏంటో చేసి దీన్ని మీరు మల్టిప్లై చేసి చూపించాల్సి ఉంటుంది. u అంటే మన అందరికి తెలిసిందే x పవర్ y. ఓకే, మనం అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఇలా వదిలేసేవాళ్ళం, ఇంకా డైరెక్ట్ గా ఎడిషన్ చేసేస్తే అయిపోయేది మన సమ్మ. అంతకుముందు అదే కదా మనం చేసిందంతా. కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇంకొద్దిగా మన పర్ఫార్మెన్స్ పెంచాల్సి ఉంటుంది, కొద్దిగా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మల్టిప్లై చేయండి, అండ్ మల్టిప్లై చేసేటప్పుడు చూడండి x పవర్ y ఇంటూ y బై ఎక్స్. ఓకే, పక్క పక్కన రాయటమే, అంత మించి మీరు చేయగలిగింది ఏమి లేదు అక్కడ. మల్టిప్లై అనగానే ఏమైనా నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, మనం పెద్ద అన్ని మల్టిప్లై చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కాస్త పెద్ద అయిపోయారు కదా మీరు, మల్టిప్లికేషన్ అంటే నెంబర్లు ఉండవు, ఎక్స్ వైలు జెడ్లు ఇట్లాంటివి వస్తుంటాయి. అదేముంది పక్క పక్కన రాయటమేగా, వెరీ ఈజీ. ఇంతే, సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఒక్కటి కొద్దిగా ఎక్స్ట్రా చేయాలంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా అలాగే చేయాలి ఇప్పుడు. ఓకే, 1 by v into dv by
dx is equal to normal గా రాయండి x by y into dy by dx plus log y. Now dv by dx is equal to ఈ v ని తీసుకొచ్చేస్తే v of x by y into dy by dx plus log y. b అంటే ఏంటి y power x అనుకుంటా కదా y power x into x by y into dy by dx plus log y. మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై చేసేస్తే x into y power x whole divided by y into dy by dx ప్లస్ జాగ్రత్త మల్టిప్లై చేయాలి y పవర్ x ఇంటూ log y. ఈ y పవర్ x అనేది ఒకదానికి రాసి ఒకదానికి రాయకుండా చేస్తుంటారు కొంతమంది. ఇక్కడ చూడండి x పవర్ y అనేది బోత్ టర్మ్స్ లో ఉంటుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాను కదా, ఇక్కడ రెండు చోట్ల ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలా లేదు అంటే మనం రాంగ్ చేసినట్టు. రెండు చోట్ల కనిపించాలి అది. సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నౌ గివెన్ ఈక్వేషన్ ఏంటండి ఇప్పుడు మనకి u ప్లస్ v ఈక్వల్ టు 1 అదే కదా మనకి ఇచ్చిన ఈక్వేషన్. ఒకసారి చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. చూడండి దీన్ని u అని అజ్యూమ్ చేసుకున్నాం, దీన్ని v అంటున్నాం, ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు డెరివేటివ్ చేస్తున్నాను. డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందండి du బై dx ప్లస్ dv బై dx ఈజ్ ఈక్వల్ టు 1 కి డెరివేటివ్ 0. du బై dx అంటే రాస్తున్నాను, ఇక్కడే ఉంది చూడండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ రెండింటికి ఏదైనా రిలేషన్ వస్తుందేమో ఆలోచించండి. ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే ఏమని రాయొచ్చాయా, y మైనస్ 1 రాయినా ఇంటూ y ప్లస్ అర్థమైందా మీకు స్టెప్, x పవర్ y log x ఇంటూ dy బై dx. ఇదంతా du బై dx అండి, ప్లస్ ఇది కూడా అలాగే రాసిన dv బై dx x ఇంటూ y పవర్ x మైనస్ 1 ఇంటూ dy బై dx ప్లస్ y పవర్ x ఇంటూ log y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ వన్. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి dy బై dx టర్మ్స్ ఏమున్నాయో చూడండి, కామన్ తీద్దాం. dy బై dx టర్మ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, ఇదంతా dy బై dx టర్మ్సే. ఇక్కడ కూడా ఇదంతా కూడా dy బై dx టర్మ్సే. నేను dy బై dx కామన్ తీస్తున్నాను. dy బై dx కామన్ తీస్తే ఏమొస్తుంది, x పవర్ y ఇంటూ log x ప్లస్ x ఇంటూ y పవర్ x మైనస్ 1 ఈక్వల్ టు రిమైనింగ్ వాల్యూస్ ని ఈజ్ ఈక్వల్ టు ఎవరిని తీసుకొద్దాం. సో కంపల్సరీ దే ఆర్ నెగిటివ్ టర్మ్స్ కాబట్టి మైనస్ ఆఫ్, చూడండి మైనస్ బయట పెట్టాను, మైనస్ తర్వాత బ్రాకెట్ దిస్ వాల్యూ ఫస్ట్ టర్మ్ ఇక్కడ రాసాను చూడండి, అండ్ ఇంకో టర్మ్ ఏది ఇది రాస్తున్నాను, ప్లస్ y పవర్ x ఇంటూ log y. ఓకే, now dy by dx is equal to minus of x power y minus 1 into y plus y power x into log y whole divided by x power y into log x plus x into y power x minus 1. So ఈ ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే,